వెల్కమ్ బ్యాక్ టు స్పాట్ ఎంటర్టైన్మెంట్. రాజాసాబ్ మూవీ అయితే నైట్ చూడడం జరిగింది. సో నైట్ రివ్యూ చేయడానికి అవ్వలేదు, బట్ ఇప్పుడైతే చెప్తున్నాను. రాజాసాబ్ గురించి నెగిటివ్ రివ్యూలు ఇచ్చే ప్రతి ఒక్కడికి ఒక్కటి చెప్తున్నాను. సోదాపు దమ్ముంటే నన్నాపు. ఓకే, సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి సంక్రాంతి పండుగతో పాటు డబల్ బోనస్ గా ఇంకొక పండుగ రాజాసాబ్ అని చెప్పాలి. థియేటర్లో మామూలుగా లేదు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఓవర్ ఉందని చెప్పి చాలా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఫక్ దెమ్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మనం ఇప్పటి వరకు సలారు, కల్కి, బాహుబలి అని చెప్పి ప్రభాస్ గారిని ఒక రేంజ్ లో చూసాము. ఒక రేంజ్ మీన్స్ ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూసాము. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక కామెడీ యాంగిల్ అతను చూడడానికి, అతన్ని మనం తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం టేకెన్ ప్రాసెస్ లోనే స్టోరీ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంది. నిజం చెప్తున్నాను, నాకైతే ఒక బుజ్జిగాడు ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ గారిని చూసినట్టు ఒక వింటేజ్ ప్రభాస్ చూసిన ఫీలింగ్ అయితే నాకు రావడం జరిగింది. సో సినిమా కంటే ముందు కూడా నిన్న నైట్ విమల్ థియేటర్, బాలనగర్ విమల్ థియేటర్ దగ్గర జరిగిన రచ్చ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. వేటు న్యూస్ లో 10 గంటలకి మీడియా వాళ్ళకి స్పెషల్ షోలు వేస్తున్నారు విమల్ థియేటర్ అని చెప్పి లీక్ అవడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఒక 2000-3000 మంది వరకు అక్కడ రావడం జరిగింది. అందరూ కూడా గోడలు దూకి గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు. సో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు పైపులు తీసుకొని ఒక్కొక్కళ్ళ మీద దాడి చేసి మొత్తాన్ని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఫ్యాన్స్ అయితే ఎక్కడ తగలేదు, మొత్తం వెళ్ళిపోయి థియేటర్ లో కూర్చున్నారు. షో అయితే ఆపేశారు. తర్వాత థియేటర్ వాళ్ళు థియేటర్ లోపలికి వచ్చి కూడా చాలా సార్లు చెప్పారనమాట, షో ఆపేశారు, ఇక్కడ లేవు, బుకింగ్స్ ఓపెన్ అయింది, డిస్ట్రిక్ట్ యాప్ లో చూసుకోండి అని చెప్పానంటే ఆన్ ది స్పాట్ లో డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసి చూస్తే విమల్ థియేటర్ తప్ప లూలు మాల్ ఇంకా బయట ఇంకా 2-3 థియేటర్లకు ఇచ్చారు. బట్ మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళది మెయిన్ థియేటర్ విమల్ థియేటర్, కానీ అక్కడైతే బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. సో ఫ్యాన్స్ అందరూ గోలగోల్ చేశారు. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ లిటరల్లీ సినిమా కోసం ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. 10:30కి వీళ్ళందరూ తోసుకొని థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 1 hour వరకు అసలు కంట్రోల్ అవ్వలేదు. అందరూ బాహుబలి, జైహో అని, రాజులకే రాజు, ప్రభాస్ రాజు అని చెప్పి నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సో ఎక్కడా కూడా వాళ్ళు తగ్గలేదన్నమాట. టికెట్ 2000 అయినా సరే ఆన్ ది స్పాట్ లో మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి, మేము ఇప్పుడే టికెట్స్ కొనుక్కుంటామని చెప్పి గోలగోల్ చేశారు. బట్ ఎవ్వరు కూడా వాళ్ళని బయటికి తరమలేకపోయారు అనమాట థియేటర్లలో నుంచి. సో ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులు ఒక 4 వ్యాన్లు వేసుకొని వచ్చి థియేటర్ లోపలికి వచ్చి మొత్తాన్ని బయటకు నెట్టేశారు థియేటర్ లో నుంచి. కొంతమంది మీడియా వాళ్ళకి మాత్రం సపరేట్ గా ఎక్కడో టికెట్స్ ఇస్తున్నారని చెప్పి టాక్ అయితే వచ్చింది. చాలా సేపటి వరకు మాకు టికెట్స్ దొరకలేదు. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఆల్మోస్ట్ 3 hours గోల రచ్చ థియేటర్ బయట కొట్టుకున్నారు కొంతమంది అయితే లిటరల్లీ. సో లాస్ట్ కి 12:30 టైంలో మాకు టికెట్స్ అయితే దొరికినాయి. 1 o'clock కి షో చేశారు విమల్ థియేటర్ లో. సో ఇక మూవీ గురించి చూసుకున్నట్టయితే ప్రభాస్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ యాక్టింగ్ అండి. నిజం చెప్తున్నాను, ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్స్ లో ప్రభాస్ గారిది ఉంటది అనేది నాకు ఒక చిన్న హోప్ అయితే వచ్చింది. స్పెషల్ గా ఒక సీన్ అయితే ఉంది, నేను మీకు రివీల్ చేయను. కోటా హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటది. ఆ హాస్పిటల్ సీన్ లో ప్రభాస్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు సీరియస్లీ. ఇంకొకటి, తమన్ గారి మ్యూజిక్ యాజ్ యూజువల్ గా మనకు తెలిసిన విషయమే, ర్యామ్ పాడి చదువులు పెట్టారు. కానీ కొన్ని చోట్ల సీన్స్ ని డామినేట్ చేసినట్టయితే తమన్ గారు చేయడం జరిగింది అనమాట మ్యూజిక్. సో తమన్ గారి బీజిఎం గురించి అయితే మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన యాజ్ యూజువల్ ఇచ్చి పడేశారు. బట్ కొన్ని చోట అనవసరంగా కొంచెం ఓవర్ గా బాధేసినట్టు అనిపించింది. అదర్వైజ్ ఫైన్. అండ్ పాటలు అయితే పాటల గురించి స్పెషల్ గా మెన్షన్ చేసి చెప్పాల్సినంత అయితే నాకు అనిపించలేదు, మై పర్సనల్ ఒపీనియన్. బట్ ప్రభాస్ గారు యాక్టింగ్ అవ్వచ్చు, మారుతి గారు అసలు నిజంగా ఈ సినిమా తీసారా అనిపించింది. మీరు అందరూ ఒక కామెడీ హర్రర్ అనుకుని థియేటర్కి వెళ్తే అది మీ భ్రమ. ఇది కామెడీ హర్రర్ కాదు, ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే, నిజంగా మారుతి గారు ఒక మైండ్ గేమ్ ఆడారు. కొంతమంది బయటకు వచ్చిన తర్వాత మాకు సినిమా అర్థం కాలేదు, నేనొక్కడినే సినిమా కూడా జరిగింది. సినిమా చాలా బాగున్నా సరే మైండ్కి ఎక్కక, వాళ్ళ బుర్రలకు అర్థం కాక సినిమాని ఫ్లాప్ చేశారు. అదే జరిగే సిచ్యువేషన్ అయితే చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ గేమ్ బాగా ఆడారు. సో చాలా మైండ్ పెట్టి మూవీ చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మాత్రం ఆ సైకలాజికల్ థ్రిల్లర్స్ అనేవి మీకు అర్థం కాదు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చిన విజువల్స్ అవ్వచ్చు, ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే అబ్బా వేరే లెవెల్ సీరియస్లీ. సో ఫైనల్ గా నేనైతే 5కి 4.5 రేటింగ్ అయితే, దట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో మీరు అందరూ సినిమా చూడండి. ఎవరైతే నెగిటివ్ రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళడం ఆగిపోతున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీరు చెక్ చేసుకోండి, రివ్యూస్, పబ్లిక్ టాక్స్ మొత్తం చూసుకోండి. 100లో 70% ఏదైతే చెప్పారో దాన్ని నమ్మండి మీరు. అండ్ ఇంకొకటి, ఎవరో చెప్పిన రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్ళడం అనేది మీ పర్సనల్ ఒపీనియన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమాని ఎక్స్పీరియన్స్ చేసి మీరు సినిమా మీద ఒక ఒపీనియన్ అనేది ఏర్పరచుకోండి. సో నా సైడ్ నుంచి మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్, సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ప్రభాస్ గారు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు. సో డోంట్ మిస్ ఇట్ రాజాసాబ్. ఓకే,
అండ్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోని తప్పకుండా చూడండి. రాజాసాబ్ గురించి వచ్చే నెగిటివ్ రివ్యూస్ అయితే పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన డైరెక్టర్ మారుతి గారు మైండ్ గేమ్ అయితే ఆడారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభాస్ గారు ఇచ్చి పడేశారు. యాక్టింగ్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు సీరియస్లీ ఒక విషయం అయితే చెప్తున్నాను నేను. రాజాసాబ్ మూవీలో కోట హాస్పిటల్ సీన్ అయితే ఒకటి ఉంటుంది. దాన్ని నేను రివీల్ చేయను. బట్ ఆ హాస్పిటల్ సీన్ లో ప్రభాస్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ అబ్బా. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవచ్చు. అండ్ తమన్ యాజ్ యూజువల్ ఇచ్చి పడేశారు. కొన్ని సీన్లు మాత్రం డామినేట్ చేసినట్టు కొట్టడం జరిగింది. అంత అవసరం లేదని అనిపించింది. బట్ ఓవరాల్ గా రాజాసాబ్ సంక్రాంతికి రిబ్బన్ కట్ చేసి బ్లాక్ బాస్టర్ అయితే కొట్టేసి థియేటర్లో దూసుకెళ్ళిపోతుంది 100%. అండ్ ఎవరైతే రాజాసాబ్ మూవీ గురించి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మీకు సినిమా నచ్చకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. బట్ ఏంటంటే సినిమాలు చూడకుండా నెగిటివ్ రివ్యూలు అయితే ఇవ్వద్దు. అండ్ రాజాసాబ్ ఈజ్ రాకింగ్ ఆన్ థియేటర్స్. మిస్టర్ మెడికో అనే ఒక వెబ్ సిరీస్ అయితే నేను చేయడం జరిగింది, యూట్యూబ్ లో ఉంది. కొంచెం మీరందరూ చూసి నవ్వి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ లో పెట్టుకోండి. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment.